హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక న్యూ ప్లేస్కి వచ్చాము. మన వరల్డ్ని న్యూగా మార్చేసే ప్లేస్ అంటల్లో ఎలాంటి సందేహం లేదు. మనం జనరల్గా కార్ యూస్ చేస్తూ ఉంటాం కదండి, బట్ దానికి చిన్న చిన్న హైలైట్స్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత ఆ కార్ని కొంచెం రీమోడల్ చేసి రీఫ్రెష్గా తయారవ్వాలని కూడా అనుకుంటూ ఉంటాం. అయితే వీటన్నిటికీ అంటే పెయింటింగ్ కావచ్చు, డెంటింగ్ కావచ్చు, లేదా రస్ట్ని మొత్తం రీఫ్రెష్ చేయడం కావచ్చు, లేదా ఓల్డ్ కార్ని న్యూ కార్గా మార్చడం కావచ్చు, ఎవ్రీథింగ్కి ఒకే ఒక్క ప్లేస్ మన యాక్సెల్. ఇక్కడే మనం ఉన్నాము. ఇది గ్యారేజ్ మాత్రమే కాదండి, ఇట్స్ ఎమోషన్. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్లు, వాటి చేసినటువంటి రీమోడల్, పెయింటింగ్, డెంటింగ్ ఇలాంటి బోల్డ్ విషయాలు ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. పదండి. సో ప్రజెంట్ మనం యాక్సెల్ ఎస్థెటిక్స్ గ్యారేజ్లో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ జరిగేటువంటి సర్వీసెస్ కావచ్చు, లేదా వీళ్ళు చేసేటువంటి స్పెషాలిటీస్ ఏంటి, మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీస్కి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మాట్లాడదాం. సో మనతో పాటు చైతన్య గారు జాయిన్ అవుతారు ఇప్పుడు. హాయ్ అండి చైతన్య గారు, ఎలా ఉన్నారు? సో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే, అంటే ఎంతో ఇష్టంగా ఒక కార్ని మనం బై చేస్తాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇంకాస్త మోడిఫై చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న ట్రెండ్కి దాన్ని సెట్ చేస్తే బాగుంటుంది, ఇలా రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. వాటిని కొంచెం మనం హైలైట్ కూడా చేసుకోవాలనుకుంటూ ఉంటాం. సో అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి అంబాసిడర్ కార్ నుంచి మన పెద్ద పెద్ద వెహికల్స్ వరకు కూడా సఫారీ వెహికల్స్ లాగా కనిపిస్తున్నాయి. అన్నిటినీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మీరు. సో అసలు ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారండి మీరు మాకు? మనం కంప్లీట్ మెకానికల్ అండ్ మోడిఫికేషన్ ఆల్సో అండ్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ లాగా. అండ్ అంటే మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు, లైక్ హైలెక్స్, టొయోటో హైలెక్స్ కంప్లీట్గా జిఆర్ కిట్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఇంటీరియర్స్ అండ్ సీట్స్ అండ్ ఎల్ఈడి అండ్ సాకర్ జాస్ వచ్చేసి ఇంపోర్టెడ్ అండి, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం ఫైన్. అండ్ ఇది వచ్చేసి మనకి జీటీ అండి, BMW GT. సో ఇది కంప్లీట్గా ఇంజన్ మొత్తం స్క్రాప్, బట్ మనం దీన్ని టోయింగ్తో తీసుకురావడం జరిగింది. సో దీన్ని 2015 మోడల్ అండి ఇది. సో దీన్ని 2025కి కన్వర్ట్ చేస్తున్నాం, కంప్లీట్ బాడీ కిట్ అండ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో అంటే మొత్తం ఒక స్క్రాప్ నుంచి మీరు ఇప్పుడు దాన్ని రీమోడల్ చేసి లేటెస్ట్ వర్షన్స్ మీరు దాన్ని తయారు చేస్తారు. 2014 to 2025కి కన్వర్ట్ చేస్తాం. వావ్, ఎక్సలెంట్. అంటే మళ్ళీ మీరు ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేయడమే ఇస్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ. అంటే మనం పెద్ద పెద్ద చూస్తూ ఉంటాం ఈ ఆడి షోరూమ్స్ కానీ వాట్ ఎవర్, అవన్నీ ఏంటంటే చాలా బిగ్ మిషనరీస్ తో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళదంతా డిఫరెంట్ గా ఉంటుంది వర్క్. కానీ ఒక నార్మల్ కార్ ని అలా తీసుకెళ్ళడం వల్ల ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? బేసికలీ వీళ్ళ మనకి ఏదైనా డిపెండ్ ఆన్ మెకానిక్స్ అండి. మనకి లైక్ ఫ్యామిలీ, మా వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే లైక్ వర్కర్స్లా కాకుండా ఫ్యామిలీ ఏ సమస్య వచ్చినా ఎనీ టైం అనేది రెస్పాన్స్ ఉంటుంది. మీ ప్యాషన్ ని మ్యాచ్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర. యాక్చువల్లీ ప్యాషన్ అనేది మా బిగ్ బాస్ అండి, మా బిగ్ బాస్ ఉన్నారు. సో ఆయనకి వింటేజ్ కార్స్ అన్న మోడిఫికేషన్స్ అన్న ఇంట్రెస్ట్ ఆయనకి. లైక్ ఆయన ఎట్లా అంటే ప్యాషన్. సో చైతన్య గారు మొత్తం దీన్ని లేటెస్ట్ వర్షన్గా కన్వర్ట్ చేస్తామని అంటున్నారు. అన్ని పార్ట్స్ కన్వర్ట్ చేస్తారా, అంటే ఇంజిన్తో సహా? లైక్ ఇంజిన్ కూడా స్టేజ్ 2కి ట్యూన్ చేయడం జరుగుతుందండి. అండ్ ఎగ్జాస్టర్స్ కూడా మనం మార్చడం జరుగుతుంది. అండ్ హార్స్ పవర్ వచ్చేసి 210, 220 అరౌండ్. దీన్ని మనం 320, 310 వరకు కన్వర్టబుల్ చేయడం జరుగుతుంది హార్స్ పవర్ వచ్చేసి. అలాగే మనం కంప్లీట్ బాడీ పెయింటింగ్ గురించి అవనండి, పీపీఎఫ్ గురించి అవనండి, అండ్ ఇంకా వ్రాప్ కూడా. ఈ వ్రాప్ చూసుకుంటే మీకు ఒకసారి చూపిస్తానండి వ్రాప్ వెహికల్. సో చైతన్య గారు, ఈ కార్ చూస్తుంటే కింగ్ ఆఫ్ వెహికల్స్ లాగా కనిపిస్తుంది నాకు. అంటే కంప్లీట్ ఒక అడ్వెంచర్ లాగా ఉంటుందేమో ఇందులో జర్నీ. సో ఏంటి దీని స్పెషాలిటీస్ ఏంటి? మన ఇండియాలో వచ్చేసి ఫస్ట్ వెహికల్ మోడిఫికేషన్లో ఈ టైప్ ఆఫ్ వెహికల్ అయితే మందేనండి, హైలెక్స్, టొయోటో హైలెక్స్. సో ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్ వెహికల్ కింద మోడిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ ఇంజన్ స్టేజ్ 1కి ట్యూన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండ్ జిఆర్ కిట్ అనేది ఇన్స్టాల్ చేసామండి. అండ్ స్టీరింగ్ వచ్చేసి కార్బన్ ఫైబ్రిక్ స్టీరింగ్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం ఒకసారి. అలాగే అలాయ్ వీల్స్ కూడా కంప్లీట్ ఆఫ్ రోడ్, ఎనీ రోడ్, ఏ రోడ్కైనా మీరు ఎలాంటి రోడ్లో ట్రావెల్ చేసిన కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సస్పెన్షన్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ థాయిలాండ్ అండి. ఓకే, అట్లానే ఒకసారి ఇంటీరియర్ చూద్దాం.
ఒకసారి. సో మనం అన్ని కూడా ఇంపోర్టెడ్వి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఏం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. అండ్ సేఫ్టీ ఫస్ట్ లాగా కనిపిస్తుంది నాకు. ఎస్, సేఫ్టీ 100% సేఫ్టీ. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అంతా డ్రైవ్ చేయడం జరిగింది. లైక్ యూనిటీ డ్రైవ్ అనేసి. ఓకే, ఇది మీ ఓన్ కాన్సెప్ట్ క్యాంపెయిన్. ఓన్ క్యాంపెయిన్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్స్ వాళ్ళకి సెక్యూరిటీ గురించి, వాళ్ళ సేఫ్టీస్ గురించి వాళ్ళకి చిన్న సోషల్ లైక్ చెప్పడం జరిగింది. ఓ నైస్. అండ్ ఒకసారి ఇంటీరియర్స్ యా ఇలా వస్తుంది. ఓ అసలు ఎక్కి కూర్చుంటేనే ఇది ఒక రథం ఎక్కి కూర్చున్న ఫీలింగ్ వస్తుందేమో. ఇది మన స్టీరింగ్ వచ్చేసి ఇది. ఓకే, ఐ ట్రై. సో చాలా కంఫర్ట్ ఉందండి. ఎస్ ఎస్. అండ్ అంటే ప్రతిదీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ని మీరు ఇందులో పెట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది. కంప్లీట్గా అండి, కంప్లీట్గా మొత్తం కిట్ అంతా మొత్తం కంప్లీట్గా చేంజ్ చేసామండి. ఓకే, సో అంటే మొత్తం ఎలాంటి అంటే కలర్స్ యూజేజ్ విషయంలో కావచ్చు, లేదా లోపల మీరు పెట్టేటువంటి ఈ సీట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు కంప్లీట్ రీమోడల్ చేస్తారు కదా. సో అంటే ఎలా ఉంటుంది, చాయిస్ ఎలా ఉంటుంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళ చాయిస్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా సాటిస్ఫై అవుతారండి. వాళ్ళు అనుకునే దాని మీద 100% అబోవ్ 200% వాళ్ళకి మేము ఇన్స్టాలేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే నైస్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కార్లో. అంటే నిజంగా కూడా అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్స్లో డెఫినెట్గా కూడా ట్రై చేయొచ్చు. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని కనుక ఇక్కడ వచ్చి వీళ్ళకి చెప్పినట్లయితే దానికి డబల్ ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ ఈ టీం మొత్తం కూడా రెడీగా ఉన్నారని చెప్పొచ్చు. సో చైతన్య గారు, లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఇదే. ఎందుకంటే అంటే లోపల థీమ్ చాలా బాగుంది. మీరంతా ఇది జెన్జీని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా అసలు ఏంటి? బట్ చాలా పర్సనల్గా చాలా నచ్చింది, అట్రాక్టివ్గా కూడా అనిపిస్తుంది, వావ్ అనేలాగా ఉంది. దీని గురించి చెప్పండి. ఇది 90s కిడ్స్ అండి. కార్టూన్ జనరల్గా 90s లో ఉన్న వాళ్ళందరికీ కార్టూన్ ఇది అప్పట్లో ఇంట్రెస్ట్. దీనికి వచ్చేసి మనం మోడిఫికేషన్స్ అంటే కంప్లీట్లీ ఇండియాలోనే వర్చ్యూస్ అండి. ఇండియాలోనే ఫస్ట్ మనం మోడిఫికేషన్ దీనికి చేస్తాము. అడ్డాస్ వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ పార్కింగ్ ఆటోమేటిక్ పార్కింగ్ చేసుకుంటుంది ఇదేగా. మనకి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎవరైనా కొంచెం క్లోజ్ మూమెంట్లో ఎవరు దగ్గరికి వచ్చినా కూడా ఆటోమేటిక్గా అదే బండి స్లో చేసుకుంటుంది. అండ్ మనకి ఇండికేషన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి డ్యూయల్ సైలెన్సర్ మేడం, డ్యూయల్ అడ్జస్టర్ అనేది మనం ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇంటీరియర్ ఆల్సో ఒకసారి చూస్తే మీరు సో ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాకు చూస్తుంటే. సో చాలా బాగుంది. అంటే రెగ్యులర్గా మనం చూసే వెహికల్స్ మీరు కంప్లీట్గా దాన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత అది చాలా హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తున్నారు మీరు. కంప్లీట్లీ జర్మనీ టెక్నాలజీ మేడం. ఇంతవరకు ఇండియాలో అయితే ఎవరు చేయలేదు ఈ విధంగా. అయితే చూసింది ఎవరు చేయలేదు, అంత రిస్క్ ఎవరు చేయలేదు. సో మనం చేసాం. అండ్ ఈవెన్ పెయింట్ కూడా ఎక్కడ ఆర్డర్గా లేవండి, చాలా డీటెయిల్డ్గా సోబర్గా అంతే అట్రాక్టివ్గా కూడా చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు జనరల్ కలర్ మ్యాచింగ్ కోసం? కలర్ ఇప్పుడు కంప్లీట్ ర్యాప్ వచ్చేసరికి హై క్వాలిటీ మేడం, ప్రీమియం వస్తుంది. అండ్ వెహికల్ కలర్ వచ్చేసి బ్లూ మేడం. సో ఇంచుమించుగా దానికి మ్యాచ్ అయ్యే విధంగా చేయడం జరిగింది. అండ్ కటింగ్ వచ్చేసి కూడా మనకు సపరేట్ మిషనరీ అనేది ఉంటుంది. సేమ్ అంటే ఎగ్జాక్ట్గా వర్చ్యూస్కి ఏ మోడల్ అయితే ఎట్లా డిజైన్ రావాలో అదే విధంగా అనేది మనకి డిజైన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇది మనం జనరల్గా ఏదో అంటించినట్టు లేకపోతే అట్లా అసలు లేనే లేదనమాట. దీని ఫినిషింగ్ చూస్తే ఒరిజినల్గా మనం దీన్ని ఇలా వచ్చిందా, ఇది మనకి షోరూమ్ నుంచి ఇలానే వచ్చిందా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ చాలా సటిల్డ్గా కూడా ఉన్నాయండి, ఎక్కడ ఆడుగా అలా లేకుండా. అండ్ ఇలాంటి కారు వేసుకొని మనం బయటకు వెళ్తే ఇమాజిన్ ఒక్కసారి ఎంత అంటే క్రేజీగా ఉంటుంది. ఆ జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ కార్కి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ మేడం. ఓకే, కంప్లీట్ స్విఫ్ట్ మేడం. ఓకే, స్విఫ్ట్ కార్ని ఇలా తయారు చేశారంట. చూడండి ఎంత అమేజింగ్గా ఉందో. మనం రెగ్యులర్గా చూసే ఆ రెగ్యులర్ బోరింగ్ కలర్స్ కాకుండా దీన్ని కంప్లీట్గా స్పోర్టీ స్టైల్లో తయారు చేశారు. ఇది స్టేజ్ ట్యూన్ మేడం, 2 ట్యూన్ చేసాము దీనికి కూడాను. అండ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కంప్లీట్గా మార్చాం. ఇది కూడా యాజ్ యూజువల్ సేమ్ ర్యాప్ దీనికి కూడా వేయడం జరిగింది. సేమ్ ర్యాప్ లాగా లేదు, బట్ చాలా డీటెయిల్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ ఎలా ఉందండి మార్కెట్లో? ఎలా
అంటే మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు షైనీగా కోరుకుంటూ ఉంటారు పెయింటింగ్స్, కొంతమంది సెటిల్డ్గా మ్యాట్ ఫినిషింగ్, ఈ మధ్య కొంచెం ట్రెండ్ అవుతుంది కదా. అట్లా కూడా చేయొచ్చు మేడం. అది కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి మేడం. వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ మనం పెయింటింగ్ కూడా మనం చేస్తాము. సో వాళ్ళకి పెయింటింగ్ కావాలంటే ఈ విధంగా పెయింటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదు లైక్ టెంపరీ అనుకున్న ఒరిజినల్ కలర్ వాళ్ళకి అలానే ఉండాలి, వ్రాప్ వేసుకుంటే సరిపోతుంది అంటే సో సేమ్ పెయింట్ ఎట్లా ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఎక్కడ స్టిక్కర్లా అంటించినట్టు కానీ అసలు లేదు, ఒరిజినల్గా ఉంటుంది. ఒరిజినల్ గా వాళ్ళే కనుక తీసుకొని తయారు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అండ్ జనరల్ గా ఎన్ని డేస్ టైం తీసుకుంటారు? అరౌండ్ ఒక వెహికల్ బట్టి ఉంటుంది, డిపెండ్ ఆన్ వెహికల్ మేడం. చిన్న వెహికల్ అయితే ఒకలా, పెద్ద వెహికల్ ఒకలా ఉంటుంది. 2 to 3 days పడుతుంది. సో మెజర్మెంట్స్ తీసుకొని డిజైన్ కస్టమర్ సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి 1 dayలో కూడా అయిపోయి ఉన్నాయి. లైక్ రఫ్లీ హార్డ్లీ 3 days పట్టొచ్చు. నెక్స్ట్ మనకి హైడ్రో డిప్ అనేది కూడా ఉంటుంది మేడం. ఈ మోడల్ చూసారు కదా, ఇది హైడ్రో డిప్ మేడం. ఇది చాలా రేర్గా చేయడం జరుగుతుంది. ఇది అన్నిటి దగ్గర ఇలాంటి టింట్, ఈ ప్రింట్ మేడం, ఈ ప్రింట్. ఓకే ఓకే. సో చూసినాం కదా, చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇండియాలోనే నెంబర్ 1 అని కూడా చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ అంతా చూసిన తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అంటే వచ్చేటువంటి కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి చాలా ఫాస్ట్గా కూడా వెహికల్ని డెలివరీ చేస్తూ ఉన్నారు. సో దీని లోపల కూడా ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయో చెప్పండి. మనం దీనికి ఇంటీరియర్స్ వచ్చేసరికి కంప్లీట్గా సౌండ్ సిస్టమ్ వచ్చేసి 5.1 మేడం. మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి అంటే మనం థియేటర్లో మనం ఎక్కడైనా పీవీఆర్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, మన సౌండ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో దీంట్లో కూడా మీరు అట్లానే ఎంజాయ్ చేయవచ్చు. అండ్ స్క్రీన్స్ వచ్చేసి డబుల్ స్క్రీన్ వస్తుంది మేడం. చాలా బాగుంది అసలు నిజంగా కూడా. ఆ పైన మీరు ఇచ్చినటువంటి ఇంటీరియర్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటీరియర్ లైట్స్ అవ్వచ్చు, అట్లానే హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్ అండ్ బంపర్స్ ఆల్సో మేడం కంప్లీట్ గా మోడిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ డ్యూయల్ ఎగ్జాస్టర్ మేడం. 2 silencer లైక్ వస్తుంది. నార్మల్ గా సింగిల్ సైలెన్సర్ ఉంటుంది. సో దీనికి డ్యూయల్ సైలెన్సర్ అనేది మేము అటాచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ చూడొచ్చు, మీరు ఒకసారి కూర్చొని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది అంటే ఇది అంటే స్విఫ్ట్ కార్ లాగా అనిపించలేదు, మొత్తం మోడిఫికేషన్ చేసిన తర్వాత చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. అంటే టచ్ ప్యానల్స్ కావచ్చు, ఇంటీరియర్ హైలైట్స్. సో మనం ఆ డోర్స్లో చూసినట్లయితే ఆ హైలైట్స్ చూసారా, లైటింగ్స్ కానీ అది ఒక న్యూ యాంబియన్స్ని క్రియేట్ చేశారండి కార్లో. జనరల్గా మనకి వచ్చేటువంటి ఈ బడ్జెట్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీమోడల్ చేసుకుంటే చాలా చాలా ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది అనడానికి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో మనం చూస్తే ఇలాంటివన్నీ కూడా జనరల్గా మన కార్లో ఇవ్వరు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన కస్టమర్ టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసి ఇస్తున్నారు. ఇలాగ డబుల్ స్క్రీన్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒక థియేటర్ అట్మాస్ఫియర్ని ఇక్కడ కార్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనం ఎక్కడ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు సాంగ్స్ అని అలా మనం ఇంకా ఫన్ జనరేటెడ్గా ఉంటాం కదా, వాటన్నిటికీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటే ఇక చూసారు కదా, మొత్తం అంతా కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఎనీ మోడల్ అంటే 10 years 20 years ఓల్డ్ కార్నైనా కూడా లేటెస్ట్ ఉన్నటువంటి ట్రెండ్స్కి తగ్గట్టు ఇంజన్తో సహా ప్రతి పార్ట్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా డీటెయిలింగ్తో, చాలా అంటే ఎలా చెప్పాలి, చాలా జెన్యూన్ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి వీళ్ళు ఇక్కడ కార్లని డెలివరీ చేస్తూ ఉన్నారు. సో చైతన్య గారు, అంటే ఈ కారు మాత్రం చాలా సాలిడ్గా నచ్చిందండి. నా పర్సనాలిటీకి సెట్ కాకపోయినా ఈ కారు మాత్రం నన్ను చాలా అంటే ఇష్టపడేలాగా చేసింది ఈ కారు. అయితే అది ఇంకొక పాయింట్ కూడా మేడం, అది మనకి రీసెంట్గా పెద్ద ప్రమోషన్స్ కోసం మన దగ్గరికి వచ్చింది మేడం. ఓకే. ఆ బ్రాప్ కోసం పెద్ద ప్రమోషన్ రామ్ చరణ్ గారు ఇమేజ్ వస్తుంది ఇక్కడ, అట్లానే పెద్ద అనే టైటిల్ కూడా అనేది వస్తుంది. ఓకే. సో ఆ ప్రమోషన్స్ అప్పుడు ఈ కారు యూజ్ చేయబోతున్నారు. yes మేడం, దీనికి ప్రమోషన్స్ యూజ్ చేస్తాం పెద్దకి. సూపర్. సో చూస్తున్నాం కదా, ఇదే కార్కి ఇప్పుడు పెద్ద స్టిక్కర్స్తో వ్రాప్ చేసి పెద్ద టీం మొత్తం కూడా తిరగబోతూ ఉన్నారు. ఆ ప్రమోషన్స్లో మన ఈ కార్ని యూజ్ చేయబోతూ ఉన్నారు. సో తప్పలేదండి, దీని రాజసం అలా ఉంది. మరి దానిలో వీళ్ళందరూ పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి పెద్ద ప్రమోషన్స్లో ఈ కార్ ఎలాంటి దుమ్ము రేపుతుంది అనేది. సో చైతన్య గారు నెక్స్ట్. అండ్ ఇవి వచ్చేసి మనకి వింటేజ్ వెహికల్స్ మేడం. అవునండి, అంబాసిడర్. ఇప్పుడైతే పిల్లలు నాకు తెలిసి ఏదన్నా గూగుల్స్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుందేమో ఈ కారు. మేబీ కనిపించకపోవచ్చు కూడా. 2005 మోడల్ మేడం ఇది, అరౌండ్ 4-5 మోడల్. కంప్లీట్ డెడ్ కండిషన్లో వచ్చింది మీ దగ్గరికి. కంప్లీట్ డెడ్ టోయింగ్లో వచ్చింది, అంటే స్క్రాప్
నార్మల్గా చెప్పాలంటే. సో వింటేజ్ పీపుల్ ఉంటారు కదండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇది డెఫినెట్గా అది వదులుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళు చెప్పే విధంగా దీన్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ ఎల్ఈడీస్ అవన్నీ అవ్వండి, అండ్ టైల్ ల్యాంప్స్, అండ్ ఏసీ కండిషన్ అండి. ఏసీ వచ్చి ఇప్పుడున్న వెహికల్స్ మీద కన్నా ఇంకా చిల్డ్గా ఉంటుంది ఏసీ. అండ్ పవర్ స్టీరింగ్ కంప్లీట్లీ, అండ్ ఎల్ఈడి స్క్రీన్ ఆల్సో. ఓకే, సో అంబాసిడర్ లోపల మీరు ఇప్పుడు బెంచ్ సెటప్ చేశారు అయితే. ఎస్, ఆల్మోస్ట్. అండ్ పవర్ విండోస్ ఆల్సో అండి, పవర్ విండోస్ ఆల్సో. దీంతో మీరు ఉన్న ఫలంగా మీరు ఢిల్లీ వరకు వెళ్ళిపోవచ్చు, లడాక్ అయితే వెళ్ళిపోవచ్చు, అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్. ఓకే ఓకే, సో వింటేజ్ కార్లకి లేటెస్ట్ కార్స్ యొక్క లుక్ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మనం చూస్తే ఇందులో ఒకప్పుడు అంబాసిడర్ కార్లో ఉండేటువంటి ఫీచర్స్ని డబుల్ త్రిబుల్ చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో మనం అంటే దీని లోపల చూసినట్లయితే అంటే బిగ్ స్క్రీన్స్ ఉన్నాయి, సీట్స్ కంఫర్టబుల్ ఉన్నది, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటికి మనం ఏవైతే కోరుకుంటామో అన్ని రకాల ఎమ్యూనిటీస్ని ఇచ్చారు. సో వింటేజా మజాకా అనిపించారు మరోసారి. ఫుల్లీ అప్గ్రేడెడ్, ఫుల్లీ లోడెడ్ బుల్లెట్. అండ్ ఇది వచ్చేసి మనకి జిప్సీ అండి. ఓకే, 1995 మోడల్. ఓకే, ఇది మన దగ్గరికి ఓన్లీ మేము దీన్ని చాసీ తీసుకోవడం మాత్రమే జరిగింది. ఇలా బాడీ ఏమీ రాలా, కింద వచ్చేసి ఐరన్ చాసీ ఏదైతే ఉంటుందో ఓన్లీ చాసీతో రావడం జరిగింది. సో మేము హ్యాండ్ మేడ్, కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి. బాడీ అంతా ఏదైనా ఏది వచ్చేసిందండి. మీకు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంతే, బట్ మీరు మిరాకిల్స్ చేస్తూ ఉన్నారు ఈ ప్లేస్ లోనే. అండ్ ఆఫ్ రోడ్ మేడం, కంప్లీట్ గా ఆఫ్ రోడ్ వెహికల్, 4-wheel డ్రైవ్ వస్తుంది. అండ్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ గా మారుతుంది మనకి లోపల వచ్చేసి. ఓకే, అసలు ఏమీ లేని దాన్ని ఇలా తీసుకొచ్చారు. పైగా దీంతో అసలు ఎక్కడా కూడా ఆగకుండా డ్రైవ్ చేయొచ్చు అని విన్నాను నేను, నిజమేనా? ఎస్ మేడం, ఇది నెక్స్ట్ లడాక్ ట్రిప్ ఉంది మేడం దీంతో. దీంతో ఓకే, సో క్రేజీ అన్నమాట. మళ్ళీ అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన వస్తాద్ భగత్ సింగ్ కి దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాం బ్రాప్ కి. పవన్ కళ్యాణ్ గారు, అటు రామ్ చరణ్ గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ యాక్సిల్ అయిపోయింది అయితే. సో వస్తాద్ భగత్ సింగ్ అనే బ్రాప్ కూడా ఇక్కడ వస్తుంది మేడం. సూపర్ సూపర్. సో అదేంటండి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి టేస్ట్ కి తగ్గట్టే ఉంది. అది మా బిగ్ బాస్ అండి, ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ గా అది చేసుకోవడం జరిగింది. హిమాలయ 410 అండి అది. ఓకే, సో చాలా బాగుంది. ఇది దీంతో ఆల్రెడీ లడాక్ వరకు వెళ్ళొచ్చారు. సో మళ్ళీ ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో అంటే జనరల్ గా వచ్చేటువంటి ఎనీ బైక్ ని ఈ రకంగా మీరు మోడిఫై చేస్తారు? ఎనీ బైక్ మేడం, ఎనీ బైక్ ని ఈ రకమైన మోడిఫికేషన్ చేసేస్తాం. ఓకే, సో కలర్స్ కానీ లేకపోతే కస్టమర్ అడిగేటువంటి థీమ్స్ ఎవ్రీథింగ్ మీరు కొన్ని రిఫరెన్సెస్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు రిఫరెన్సెస్ ఇస్తాము? మాక్సిమం ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వాళ్ళ రిఫరెన్స్ తోటే వస్తున్నారు. సో మేము కూడా రిఫరెన్స్ ఇస్తాం, మాకు కూడా లైక్ చేస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ కార్ అవనివ్వండి, బైక్ అవనివ్వండి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంప్లీట్ గా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ లో ఉన్నటువంటి వెహికల్ ని తీసుకొచ్చినట్లయితే దాన్ని కూడా మీరు రెనోవేట్ చేసేస్తారు? డెఫినెట్ గా ఎట్లా ఉందో ముందు ఎలా ఉండేదో దా విధంగా 100 times ఎక్కువ చేసి ఇవ్వడం జరుగుతుంది. సూపర్. సో చూస్తున్నాం కదా, ఒక్కొక్కటి అంటే వింటేజ్ దగ్గర నుంచి లేటెస్ట్ వరకు కూడా ప్రతి కార్ని కూడా మనకి నచ్చినట్టు మన టేస్ట్ ప్రకారం, అదేవిధంగా మనకి కావాల్సినటువంటి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, వాట్ నాట్ అండి, మనకు కావాలి ప్రతి ఒక్కటి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చెప్పచ్చు అనమాట. మనం యాక్సిల్ ఇక్కడ చూస్తే అంటే ఒక రైడ్కి కేవలం ఒక వెహికల్ మాత్రమే కాదు, ఒక రైడ్ వెళ్ళాలంటే మన ఎమోషన్ని కూడా క్యారీ చేసే విధంగా ఇక్కడైతే టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒకే మాట పైన ఉన్నారు. వచ్చినటువంటి కస్టమర్స్కి సేఫ్టీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసి మరి పంపిస్తూ ఉన్నారు. అది కూడా చాలా తక్కువ టైం పీరియడ్లో. మరి కాస్ట్ ఎలా ఉంటుందో కూడా కనుక్కుందాం మరి చైతన్య గారిని. సో కాస్ట్ పరంగా ఎలా ఉంటుందండి? అఫోర్డబుల్ మేడం, ఎక్కువ అయితే ఏమి ఉండదు. అండ్ డిపెండ్ ఆన్ వెహికల్, వచ్చే బండి బట్టి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మేడం మన కంప్లీట్ క్యారియర్ కూడా వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. మీరు చూస్తున్నారు ఓన్ మొత్తం ఎల్ఈడీస్తో లైట్స్తో కలిపి. అలాగే ఈ సైడ్ ఒకసారి చూడండి మేడం, ఈ సైడ్ కూడా యాక్సిలాస్టిక్ మన ఆమ్లం మీద వస్తుంది సేమ్. లైక్ ఈ గ్రిల్ అవనియండి, ఐరన్ గ్రిల్ అవనియండి, ఇట్లా వస్తుంది సేమ్ మన ఓన్ మేడ్ ఇదంతా కంప్లీట్ గా. మీ బ్రాండ్ నేమ్ కూడా వచ్చేలాగా మంచి సెట్ చేసేస్తున్నారు అంటే ఓన్ మేడ్, మనమే తయారు చేస్తున్నాం. అండ్ వచ్చేసి ఇదే వెహికల్ 3000 అవనియండి, 2000, 3000 కిలోమీటర్స్ జర్నీ చేసినా కూడా ఇంకేదైనా వెహికల్ ఇన్ కేస్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా దాన్ని కూడా ఇది లాగే క్యాపబిలిటీ ఉంది దీనికి ఆ టైంలో కూడా. అండ్ రోప్ కూడా వస్తుంది మేడం మనకు, ఫ్రంట్ ఆటోమేటిక్లీ రోప్ కంట్రోల్తో వస్తుంది.
తవ్వింగ్ మేడం. ఎక్కడైనా ఇన్ కేస్ ఏదైనా వెహికల్ లాక్ అయిపోయింది అనుకోండి, సో వాళ్ళు మనం దీని తవ్వింగ్ ద్వారా మనం వెహికల్ని బయటికి లాగే ఛాన్స్ ఉన్నాయి. ఓహోహో, ఓకే. సో ఇది మనం యూజ్ చేసి ఆ వెహికల్ కి అటాచ్ చేసుకునేలాగా కూడా ఇది మీరు ఇందులోనే ఇన్బిల్ట్ చేశారు. జనరల్ గా మనం ఏంటంటే ఇలాంటివి మనం కొనుక్కునే కార్లో షోరూమ్ నుంచి వచ్చే వాటిలో ఉండవు, సో కస్టమైజ్ చేసిస్తారు. అంటే ఇలాంటి థాట్స్ మీకు ఎలా కస్టమర్స్ నుంచి వస్తేనే మీరు చేస్తారా, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ అండి, మా ఎక్స్పీరియన్స్. మేము వెళ్తూ లాక్ అవ్వడం, అక్కడక్కడ వెహికల్స్ జామ్ అవ్వడం జరిగాయి. సో మాకు వేరే వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో మేము కూడా ఇదే విధంగా ఫిక్స్ చేయడం జరిగింది. సో ఆల్సో కస్టమర్స్ కూడా మనం ప్రిఫర్ చేస్తున్నాము, వాళ్ళు ఇంట్రెస్ట్ ఆల్సో. ఓకే. అండ్ వచ్చేసి సో మనం ఎవరైతే కస్టమర్ మీ దగ్గరికి వస్తారో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళు ఎంచుకున్నటువంటి కలర్ థీమ్ని బట్టి, లేదా వాళ్ళు కోరుకున్న డిజైన్ని బట్టి మీ దగ్గర కాస్ట్ అనేది ఉంటుంది. 100% మేడం. అంటే అది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది మేడం, ఎక్కువ అయితే ఉండదు ఇందులో. ప్రైస్ అంటే ఏదో హైలీ, ఏదైనా ఒక కార్ అంటే ఎవరికైనా ఒక ఫ్యామిలీ అండి. మా ఇప్పుడు కార్కి చిన్న గీత పడినా ఏం చేయాలన్నా బాధపడతారు ఎవరైనా. సో అలాగని ప్రైస్ అఫోర్డబుల్, ఎక్కువ ప్రైస్ పెట్టినా కూడా మనం ఏం చేయాలి. మాకు ఇది మెయిన్ ఏంటంటే మనీ కాదండి, మాకు ప్యాషన్తో స్టార్ట్ చేసాం దీన్ని. మా బాస్ కూడా వంశీ అందుకూరి అండి ఆయన. సో బ్యాక్ ఎండ్లో ఉంటారు ఆయన ముందుకి, అంటే సమ్ మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన ప్యాషన్ మేరకు మేము ఇది పెట్టడం జరిగింది. నాట్ ఎట్ ఆల్ మనీ, అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. లైక్ సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 200% సాటిస్ఫై అయ్యే వెళ్తారు. అండ్ మనం ఇందాక స్క్రాచెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చేసేటువంటి వీటన్నింటిలో ఈ స్క్రాచెస్ అవి లేకుండా, లేదా పెయింట్ షేడ్ అవ్వకుండా, ఇలాంటివి ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా అండి? సో చైతన్య గారు, ఈ కారు మీ దగ్గరికి ఎలాంటి స్టేజ్లో వచ్చింది, మీరు ఏ స్టేజ్లోకి దీన్ని మార్చిపోతూ ఉన్నారు? ఇది యాక్చువల్లీ మనకి కంప్లీట్గా నార్మల్ పెయింట్కి వచ్చింది మేడం. దీని పెయింట్ వచ్చేసి నాడో గ్రే కలర్ మేడం. నాడో గ్రే వస్తుంది కంప్లీట్ డ్యూయల్ టోన్. ఎస్ మేడం. అండ్ దీని మెయిన్ క్వాలిటీ కస్టమర్ కూడా వచ్చాక, ఆయన ఇక్కడికి వచ్చాక డెసిషన్ తీసుకున్నారు. ఇది యాక్చువల్లీ 2014 మోడల్ మేడం. దీనికి 2025 కిట్ని కన్వర్ట్ చేయడం జరిగింది, ఫేస్ లిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంటీరియర్స్ కూడా కంప్లీట్గా ఆల్ మొత్తం మార్చాం. అండ్ డ్యూయల్ కలర్ మేడం. టాప్ లో వచ్చేసి బ్లాక్ వస్తుంది, అండ్ గ్రిల్స్ వచ్చి ఇక్కడ వచ్చి నాడ్ గ్రే వస్తుంది మేడం. అండ్ బాడీ కిట్ మార్చడం జరిగింది మేడం. అదే మన 2014 to 2025కి ఫేస్ లిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ సస్పెన్షన్ వచ్చేసి ఇంపోర్టెడ్ థాయిలాండ్ మేడం. లోయర్ సస్పెన్షన్ వస్తుంది, చాలా డౌన్ వస్తుంది, అలాగే అడ్జస్టబుల్ పైకి కూడా రావడం జరుగుతుంది. మన రోడ్స్కి మంచిగా ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ కలర్స్ వచ్చేసి డ్యూయల్ కలర్ వస్తుంది మేడం. సో కార్ ఈ కలర్, ఇంకా పైన వేరే కలర్ బ్లాక్ వస్తుంది మేడం. ఓకే. సో కస్టమర్ చాయిస్ మేడం. అండ్ పెయింటింగ్ గురించి కూడా నేను ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను చైతన్య గారు. అంటే చాలా యూనిక్ కలర్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ వాటిలో కూడా చాలా, అంటే ఒరిజినల్గా ఏదైతే షోరూమ్ నుంచి బయటకు వచ్చేటువంటి పెయింటింగ్కి ఉన్న ఆ గ్లేరు అది ఉంటుంది కదా, ఆ రిచ్నెస్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే మీరు పెయింటింగ్లో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు జనరల్గా? డెఫినెట్గా మేడం. ఇప్పుడు నార్మల్గా మనం కంపారిజన్ చేసుకుంటే, ఇప్పుడు మనకు పెయింటింగ్ బూత్ ఉంది మేడం. ఒక టెంపరేచర్లో దాన్ని పెయింట్ చేయడం జరుగుతుంది. అండ్ మేము 10 to 12 స్టెప్స్ని పాయింట్స్ మేము పెయింటింగ్ ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది మేడం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే ఇవాళ వచ్చాము అండ్ ఒక 1 డేలో 1.5 డేలో అయిపోవాలి అని అనుకుంటే ఈ విధమైన ఫినిషింగ్ రాదు, డెఫినెట్గా రాదు. అట్లీస్ట్ మాకు ఒక కంప్లీట్ బాడీ పెయింట్ అవ్వాలంటే మాత్రం 1 to 5 days అయినా పడుతుంది. కంప్లీట్ షోరూమ్ ఫినిషింగ్ వస్తుంది మేడం. షోరూమ్ ఈవెన్ మనం ఒక టెంపరేచర్ కంట్రోల్లో చేస్తాం మేడం. పెయింట్ బూత్ వచ్చేసి మీకు చూపిస్తాను, పెయింటింగ్ బూత్ ఒకసారి. అయితే ఈ పెయింటింగ్స్ అన్నిట్లో కూడా అంటే న్యాచురల్ కలర్స్ అని ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, సో ఎలాంటివి ప్రిఫర్ చేస్తుంది యాక్సెల్ స్పెషల్? కలర్ వచ్చేసి మేడం కస్టమర్ చాయిస్ మేడం. వాళ్ళు ఇప్పుడు ఆర్టీఐ నామ్స్ ప్రకారం వాళ్ళు సీబుక్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనం పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకేదైనా కలర్ వాళ్ళు కొత్తగా ఇంకేదైనా కలర్ ఆర్ఎల్స్ వైట్ ఇప్పుడు గ్రే ఉంది, వైట్ కావాలన్నా రెడ్ కావాలన్నా అది మనం ఆర్టీఓ పర్మిషన్ నుంచి కూడా మేము కూడా పర్సనల్గా మేమే ఆర్టీఓ నుంచి పర్మిషన్ తీసుకొని చేయడం కూడా జరుగుతుంది. ఓకే. సో కలర్ చేంజింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఏవైతే నామ్స్ ప్రకారం ఉంటారో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసిన తర్వాతే కలర్ ఆర్టీఓ రూల్స్ ప్రకారం అయితే చేయడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ అసలు కలర్ చేసే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు.
మాస్క్ మస్టా చైతన్య గారు? ఎస్ అండి, మస్ట్ అండి మాస్క్. సో లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మాస్క్ మస్ట్. సో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అండి? మేడం ఆల్రెడీ ఫినిషింగ్ మేడం, వర్క్ అయితే పెయింటింగ్ అటు ఒకవైపు పెయింటింగ్ ఉంది ఆల్రెడీ, డెంట్ క్లియర్ చేయడం జరిగింది ఓకే అండ్ పాలిష్ కూడా చేయడం జరిగింది. ఓకే క్లియర్ కోట్ వేస్తారు మేడం. ఓకే. కంప్లీట్ బంపర్ వచ్చేసి. సో కంప్లీట్గా ఈ యూనిట్లోనే మనకి వెహికల్స్కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్, డెంటింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎస్ మేడం. ఓకే. టెంపరేచర్ కంట్రోల్లో అవుతుంది మేడం. ఇప్పుడు బయట చేసాం అనుకోండి మేడం, బయట చేస్తే ఆ ఎయిర్ బబుల్స్ రావడం, డస్ట్ రావడం కొంచెం టైం టేకింగ్ అవుతుంది. సో లోపల టెంపరేచర్ కంట్రోల్లో చేయడం వల్ల పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. షోరూమ్ లానే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. చిన్న డిఫరెన్సెస్ కూడా ఉండవు. కస్టమర్ ఏ విధంగా అయితే కావాలని అనుకున్నారో అదే విధంగా రావడం జరుగుతుంది మేడం. ఓకే. సో స్టెప్ బై స్టెప్ ఉంటుందా అండి కలరింగ్ ప్యాటర్న్ కూడా? ఎస్ మేడం, స్టెప్ బై స్టెప్ ఉంటుంది మేడం. ఓకే. సో ఇది ఇప్పుడు ఏంటంటే బిఫోర్ ఇంకా వేయలేదు మేడం, ఇంకా ఇది అసలు కారు దానికి సంబంధించిన ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఫినిషింగ్ అలా వస్తుంది. ఓకే. సో ఇది షోరూమ్ లో ఉన్న ఫినిషింగ్ లాగానే సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది మేడం. సేమ్. ఇప్పుడు వరకు ప్రైమర్ వేశారు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కలర్ వేయడం జరుగుతుంది మేడం. ఓకే. సో ఇలా ఇన్ని స్టెప్స్ ఉంటాయండి. ఒక కార్ మనం జస్ట్ వచ్చేసి రీమోడల్ చేసేయండి అని చెప్పి వీళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా, దాని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఈరోజు మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. సో అంటే వీళ్ళు ప్రతి స్టేజ్లో కూడా అంతే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. కస్టమర్ చాయిస్కి వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు, వాళ్ళని 200% సాటిస్ఫై చేస్తూ ఉన్నారు. సో అలానే చైతన్య గారు, బయట మనం చూసినట్లయితే అంటే ఇప్పటివరకు అన్నిట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెయింటింగ్ అనేది మీ యూఎస్పీ లాగా కనిపిస్తుంది నాకు. సో చైతన్య గారు, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్కి ఎస్పెషల్లీ పెయింటింగ్ విషయంలో మీరు వాళ్ళని కట్టి పడేస్తున్నారని నాకు అనిపించింది. అది మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్గా నాకు అనిపించింది. సో అంటే జనరల్గా మనం చూసినట్లే మీ రీల్స్లో కూడా నేను చూసా, అంటే చాలామంది కూడా దానికి చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఏంటి మరి దానికి సంబంధించి మీరు ఛార్జెస్ ఎలా వేస్తారు? చార్జెస్ డిపెండ్ ఆన్ వెహికల్ మేడం. వచ్చే వెహికల్ బట్టి చిన్నది ఒక వెహికల్ ఒకలా ఉంటుంది, ఎక్స్యూవీలో అయితే ఒకలా ఉంటుంది మేడం ప్రైస్ వచ్చేసి. అంటే బయట మనం చూస్తే 20K కూడా చేసి పంపించేస్తూ ఉంటారు కదా. సో 20Kలో పెయింట్ జాబ్ అంటే ఇట్స్ నాట్ గుడ్ అండి. మేము చేసే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఒక 12 స్టెప్స్లో మేము చేయడం జరుగుతుందండి. అంటే ఇంచ్ బై 1 by 1. అంటే ఫస్ట్ డెంటింగ్ అయిన తర్వాత డెంటింగ్ టీమ్ కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత పెయింటింగ్ టీమ్ అనేది ఉంటుంది మేడం. ఓకే ఓకే. మీకు అది ఎలా ఉంటుందో చూపిస్తాను. యా ష్యూర్ అండి. సో మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లో ఎలాంటి స్టెప్స్ అయితే ఉంటాయో సేమ్ అవే స్టెప్స్ మీరు ఇక్కడ ఫాలో అవుతారు. ఫస్ట్ డెంటింగ్ అవుతుంది, ఇక్కడ సర్ఫేస్ ఎంత ఈవెన్గా చేస్తే ఫిల్లర్ అంత తక్కువ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ డ్రై శాండింగ్ 80 డిస్క్ పేపర్తో చేస్తారు. దెన్ బాడీ ఫిల్లర్, మళ్ళీ డ్రై శాండింగ్ 80, 180, 320 డిస్క్ పేపర్తో చేస్తారు. దెన్ ప్రైమరీకి మాస్కింగ్ 2K ప్రైమరీ వాడతాము. తర్వాత వాటర్ పేపర్ శాండింగ్ చేయాలి, అండర్ కోట్ అవుతుంది అండ్ కలర్ కోట్ 2 times వేస్తాము. ఫైనల్గా క్లియర్ కోట్ తర్వాత రబ్బింగ్ అండ్ పాలిషింగ్తో కార్ రెడీ అయిపోతుంది. అదేంటి అంటే మార్కెట్లో నేను చూసింది ఏంటంటే 1 dayలోనే పెయింట్ వేసి ఇచ్చేస్తాం, అది కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి సర్వీస్ చేసేస్తాం, ఇలాంటివి కూడా చూస్తున్నాం కదా. అది పెయింట్ జాబే కాదు మేడం, అది ఏదో టెంపరీగా ఏదో అర్జెంట్గా ఒక అకేషన్ ఉంది, ఏదో ఒక పెళ్ళి ఉంది అంటే జస్ట్ మేకప్ వేసుకున్నట్టు వెళ్ళి వచ్చేసాం అన్నట్టుగా ఉంటుంది మేడం. అది అంటే అది నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఒక 1 month 2 monthsలోనే డెఫినెట్గా అది బ్రేక్ అవుతుంది. చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళైనా అదే ఆల్రెడీ ఐడియా ఉంటుంది చాలా మందికి. ఎవరైతే అలా చేయించారో 2 or 3 monthsలో డిఫరెన్స్ ఉంటుంది, కలర్ షేడ్ అయిపోతుంది అండ్ చిన్న బ్రేకేజెస్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ చెప్పేది కూడా ఆడియన్స్కి అర్థం అవుతుంది కూడా ఆల్మోస్ట్. అలా చేయడం ద్వారా పరిస్థితి ఏముంటుంది అనేది. సో చాలా మంది ఏంటంటే కాస్ట్ వెనక వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దాని బిహైండ్ ఇంత స్టోరీ ఉంటుంది. అసలు నిజంగా పెయింటింగ్ చేయడం అనేది ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఇన్ని స్టెప్స్ ఉంటాయని తెలియక జస్ట్ 1 day సర్వీసెస్ కోసము మనకి టైం కలిసి వస్తుందని అని చూస్తూ ఉంటారు, కానీ బట్ దాని వెనక కస్టమరే మోసపోతున్నారని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అంటే వాళ్ళు ఏంటంటే అంటే తక్కువ అమౌంట్లో అయిపోతుంది, 1.5 days ఇచ్చేస్తున్నారు కదా, వెహికల్ ఓకే వెళ్ళిపోతుంది, మన పని అయిపోతుంది, ఇంకొక అరౌండ్ 20-25 ఇలా అమౌంట్ మిగులుతుంది అన్నట్టుగా ఆ విధంగా చేయడం జరుగుతుంది. సో దానివల్ల కస్టమర్స్ అయితే మోసపోతున్నారు. నెక్స్ట్ మార్కెట్లో బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది దానివల్ల. అంటే ఎక్కడ చేయాలి, ఎలా చేసుకోవాలి అని కూడా కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అవును. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక్కసారి మనం ఇక్కడ పెయింట్ చేస్తే 5 years వెనక్కి తిరిగి చూసే పని లేదండి. అండ్ 5 years మేము చెప్తున్నాం, ఇంకా 10 years అబవ్ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే పెయింట్ ప్రొటెక్షన్ కోసం మేడం. ఇప్పుడు ఏదైతే మనం క్లియర్ కోట్ వేసామో దానివల్ల పెయింట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ షైనింగ్ గ్లౌ సిల్క్ కూడా అనేది కూడా వస్తుంది మేడం. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ క్లియర్ కోట్కే 15,000 వరకు కాస్ట్ అవుతుంది మేడం. ఓన్లీ క్లియర్ కోట్కి. అలాంటి మనం బయట 20K 15Kలో కంప్లీట్ బాడీ పెయింటింగ్ చేసి ఇవ్వడం అంటే అది ఇంపాసిబుల్ మేడం. సో అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్న పెయింట్స్ యూజ్ చేస్తారు అండ్ కస్టమర్కి ఎలాంటి పెయింట్స్ డెలివరీ చేస్తారు అనేది అక్కడ అర్థమైపోతుంది ఇక్కడ చూసినట్లయితే. చైతన్య గారు, అంటే మనకి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడి BMW కార్లు రీమోడలింగ్ చూసాము, అంబాసిడర్ని కూడా మీరు ఏ రేంజ్లో చేశారో చూసాము. మరి ఇక్కడ ఒక స్పెషల్ కార్ ఉంది, మనందరికీ ఎంతో ఇష్టమైన అతి బుజ్జి కారు నానో. మరి దీన్ని ఏం చేశారు మీరు? ఇది వచ్చేసి 2010 అండి, అది ఫస్ట్ వెహికల్. సో ఎన్ని వెహికల్స్ వరకు ఉన్నా కూడా ఆయన ఆయనకి వింటేజ్ కలెక్షన్ కూడా ఇష్టం. నేను ఎవరైతే మీకు బిగ్ బాస్ వంశీ అందుకూరి ఆయనకి అంటే స్పోర్ట్స్ ఆయనకి కూడా లైక్ కార్స్ అంటే ఇంట్రెస్ట్. ఇంతవరకు 1,50,000 పైన తిరిగిందండి. ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఏదో టైర్స్ మార్చుకోవడం వరకే, ఇంకేం లేదు. అలాగే జస్ట్ రీసెంట్గా పెయింట్ వేసాం అంతే, ఇంకేం లేదు. సూపర్. సో చూస్తున్నాం కదా, నానో లాంటి కారు కూడా ఇక్కడ సూపర్గా, అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అది ఇంకా దాని షెల్ఫ్ లైఫ్ పెంచారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే. అంతేనా చైతన్య గారు? సో నెక్స్ట్ చూద్దాం. సో చైతన్య గారు, ఈ కార్ని కూడా ఏదో రీమోడల్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది మాకు. మేడం కియా క్యాన్వల్ మేడం. ఇది యాక్చువల్లీ మా ఓల్డ్ కస్టమరే. అంటే యాక్చువల్లీ ఆయనకి XUV 700కి రెక్లైనర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన రియల్ ఎస్టేట్ కొంచెం లాంగ్ వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. సో ఫ్రంట్ కంఫర్టబుల్ గా ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఉండదు. సో దానికి రిక్లైనర్స్ వేయడం ద్వారా ఆయనకి కంఫర్ట్ నచ్చింది. సో ఆయన ఇది పర్సనల్ గా ఈ వెహికల్ తీసుకున్నారు, వాళ్ళ మీటింగ్ కోసం అని, ఏదో గ్యాదర్ కోసం అని. ఇది కంప్లీట్ లగ్జరీ మేడం. ఓన్లీ రెక్లైనర్స్ వస్తాయి, అట్లానే LED స్క్రీన్ వస్తుంది లోపల. ఎగ్జిక్యూటివ్ రేంజ్ లో దీన్ని డిజైన్ చేస్తున్నారు. LED వస్తుంది అండ్ ఫ్రిడ్జ్ వస్తుంది లోపల. ఓకే, 2 సీటింగ్ మేడం. కంప్లీట్ లగ్జరీస్ లుక్ వస్తుంది మేడం. అండ్ పైన వచ్చేసి మనకి LED స్టార్స్ అన్ని కూడా వస్తాయి మేడం. ఓకే ఓకే. అండ్ 5.1 సౌండ్ సిస్టమ్, సరౌండ్ సిస్టమ్. ఓకే, థియేటర్ వాట్ నాట్ 2025 లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని ఇచ్చేస్తున్నారు, అన్ని ఇంక్లూడింగ్ ఆల్ మేడం. ఓకే. సో చైతన్య గారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవైపు పెయింటింగ్, డెంటింగ్, ఇక్కడ రీమోడలింగ్, అయిపోయిన వాటిని డెలివరీ చేయడము, వాటిని మళ్ళీ చూసుకోవడం. సో ఇదంతా కూడా ఒక పెద్ద టీమ్ వర్క్ ఎఫర్ట్ అని నాకు అనిపిస్తోంది. అసలు ఎంతమంది టీం ఉన్నారు ఏంటి మాకు చెప్తారా? టీమ్ ఆఫ్ 11 members మేడం. ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ఒకసారి మీకు పరిచయం చేస్తాను మేడం. రమేష్ గారు, ఈయన హాయ్ అండి, నమస్తే. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మొత్తం కంప్లీట్ గా. ఓకే. సో రమేష్ గారు, మీ అండర్ లో మొత్తం ప్రోగ్రెస్ రేంజ్ లో ఉంది. మొత్తం మీ ఎంప్లాయీస్ మీరు అందరూ ఒక సింక్ లో ఉన్నారు. చాలా బాగున్నాయి, అంటే చాలా ప్రామిసింగ్గా అనిపిస్తూ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే జనరల్గా బయటకు వచ్చి బయట రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వెహికల్ చూసి అబ్బా భలే ఉంది అని అనుకుంటాము. ఈ రోజు నేనేంటంటే ఇక్కడికి వచ్చి అన్ని చూసిన తర్వాత నేను అది ఒక 100 times ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఆ థ్రిల్ ఎలా ఉంటుంది, దాని బిహైండ్ సీన్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు. అయితే అంతే. అండ్ ఫైనల్గా చెప్పండి చైతన్య గారు, అంటే ఇక్కడ ఏమన్నా వెహికల్స్ వచ్చి ఇక్కడ సర్వీసెస్ చేయించుకుంటే ఏమైనా ఆఫర్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తూ ఉన్నారా? ఆఫర్స్ ఉంది మేడం. కమర్షియల్ వెహికల్స్కి టాక్సీ వెహికల్స్ ఉంటాయి కదా మేడం, ఇన్నోవా, స్విఫ్ట్ అవ్వచ్చు, ఎల్లో బోట్స్, కమర్షియల్ వెహికల్స్ ఏమైనా ఉంటే ఒక 15% వరకు మనం ఆఫర్స్ ఇవ్వచ్చు మేడం వాళ్ళకి. 15% వరకు, ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు. లైక్ ఎవ్రీ 24 hours వాళ్ళు ఆన్ రోడ్లో ఉంటారు. సో వాళ్ళకి ఆఫర్ ఇవ్వడంలో ఏమి తప్పలేదు. అలాగే వాళ్ళు ఎవరైనా రిఫర్ చేశారనుకోండి, again 5% ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఎనీ పార్ట్, ఏదైనా ఏ వస్తువు అని ఏదైనా సర్వీస్ చేసుకుంటే 15 to 20% ఆఫర్ అనేది ఇస్తాం. ఇది 365 days ఉంటుందండి. సీజన్స్ తో సంబంధం లేదంటే అండి, ఎనీ టైమ్ కమర్షియల్ వెహికల్ వచ్చి ఇక్కడ సర్వీస్ తీసుకున్నట్లయితే ఫ్లాట్ 15%, 15 to 20%. 15 to 20% అంట. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంకో 5% పెంపించారు. అండ్ వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసినట్లయితే ఇంకా వాళ్ళకి కూడా అడిషనల్ 5% ఇస్తున్నారు. ఇప్పుడు మా ఛానల్ త్రూ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇంకొక 5% డెఫినెట్గా మేడం ఇస్తాము. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి చైతన్య గారు. చాలా ఓపిక్గా మా అందరికీ కూడా వాట్ ఈస్ యాక్సెల్ అనేది చాలా
క్లియర్ కట్గా అసలు ఉన్నది ఉన్నట్టుగా దీని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్యాషన్ ఉంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి అవుట్పుట్ వస్తుందనే వివరాలు మా అందరికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నాం కదా, డెంటింగ్ అయినా పెయింటింగ్ అయినా లేకపోతే మీరు కోరుకున్నటువంటి రీమోడల్ ఏదైనా సరే ఇక్కడికి రండి, మీ ఆలోచనలను వాళ్ళతో పంచుకోండి. 200% సాటిస్ఫాక్షన్తో ఖచ్చితంగా బయటకు వెళ్తారు, వావ్ అనిపించేలా చేస్తారు. ఇది వాళ్ళ స్పెషల్ కవరేజ్. చూస్తూనే ఉండండి 10 TV.